పాకిస్తాన్పై దౌత్యం విషయంలో భారత్ విజయం సాధించింది. ఎట్టకేలకు భారత్ బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాన్ను పాకిస్తాన్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత భారత్ జవాన్ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. దీంతో సదరు జవాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం బీఎస్ఎఫ్కు చెందిన భారత్ జవాన్ పూర్ణం కుమార్ షాను అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చింది. దీంతో 20 రోజుల తర్వాత పీకే షాన్ను ఈరోజు పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అటారీ సరిహద్దుల వద్ద జవాన్ను భారత్కు అప్పగించింది. 182 బీఎస్ఎఫ్ బెటాలియన్కు చెందిన షా పశ్చిమ బెంగాల్ వాసి. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఇండోపాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత్ సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సైనికుణ్ణి విడిపించడానికి భారత్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్ రేంజర్లతో చర్చలు జరిపారు. ఇలాంటి సంఘటనలు అసాధారణం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పౌరులు కానీ జవాన్లు కానీ ఇలా అనుకోకుండా అవలి దేశ సరిహద్దుల్లోకి వెళ్ళిన సందర్భాల్లో ఇరు దేశాల అధికారులు మిలిటరీ ప్రోటోకాల్ ప్రకారం ప్లగ్ మీటింగ్ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే పహల్గాం ఉదంతం తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆంక్షలు విధించిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాక్ రేంజర్లకు పట్టుబడిన సమయంలో షాను యూనిఫామ్లో ఉన్నారని, అతని వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు.